దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అబద్ధము ఎల్లకాలము నిలవదు. సత్యము దానిని ఎవరు సత్యముగా స్థాపించవలసిన అవసరం లేదు. సత్యము, యథార్థము, నిజము ఎల్లవేళలా నిలిచి ఉంటుంది. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. ఎవరైనా చదువుతారా? వీరు కలిగిన వారు. నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఆమేన్. నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఎక్కడి వారు అక్కడ తలలు వంచగా నేత్రములు కన్నులు మూసుకొని హృదయాంతరంగములను మన ప్రభు తట్టు ఎత్తి పట్టుకుందాము. పరిశుద్ధుడా, మహాఘనత వహించిన మా గొప్ప పరలోకపు నాయన, పరిశుద్ధమును ఘనమైన నీ నామమును బట్టి నిన్ను స్తుతించి ఆరాధించుకొంచున్నాము. మా ప్రభువా, చదవబడిన లేఖనం వివరించుటకు మాకు చాలినంత కృప ద్వారా జ్ఞానమును అనుగ్రహించమని మా ప్రియ రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభుల వారికి ముందు అనేక గొప్పవారు, అరిస్టాటిల్, ప్లాటో, గెలీలియో అని గ్రీకు సిద్ధాంతకర్తలు, మేధావులు, పండితులు, గౌతమ బుద్ధుడు దానియేలు కాలమందు జీవించిన వాడు హిందూ దేశంలో. అనేక మంది గురువులు అనబడిన వారు ప్రభువులకు తర్వాత కూడా, ప్రభుల వారి కాలమునకు జీవించిన కాలమునకు తర్వాత కూడా అనేక మంది, వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, అలాగే ఇటీవలి కాలంలో గాంధీ, మోహన్ దాస్ గాంధీ, కరమ్చంద్ గాంధీ జాతిపితగా మనందరికీ తెలుసు. అనేక మంది మార్గదర్శకులు ధర్మమును జరిగించిన వారు అనేక మంది వచ్చారు. అనేక మంది మహానుభావులు వచ్చారు. వారిలో వచ్చిన వారందరిలో ఎవరైనా నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? నాలో పాపం ఉన్నదని ఒక యేసు క్రీస్తు ప్రభువే ఇది సవాలుగా గ్రహించగలం. ఇది అభ్యర్థన, దీన ప్రభు, దీన మనసు గలవాని అభ్యర్థనగా భావించవచ్చును.
ఏదేమైనా సరే ఎలుగెత్తి మన ప్రభుల వారు చాటించే స్వరం, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? నేను సత్యమని చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ సత్యమే చెప్పుచుండేవాడు. మనం ఇటీవల ఒక ఆయనను ఎరుగుదము. సత్యమే మాట్లాడాలని దేశవ్యాప్తంగా పిలిపించాడు గాంధీ తాత. గాంధీ తాత ఎప్పుడు అబద్ధం ఆడలేదా? అనేకమైన సార్లు చదువుకుంటున్నప్పుడు బాల్య దశలో అబద్ధము మాట్లాడిన వాడు. అయితే మన ప్రియ ప్రభుల వారు ఒక్కరే ఎల్లప్పుడూ సత్యమే చెప్పుచుండేవాడు. ప్రాణము పెట్టవలసిన గడియలో సిలువకు కొట్టబడి మానున వేలాడదీయబడిన పరిస్థితుల్లో కూడా సత్యమే చెప్పుచుండేవాడు. ప్రాణ నష్టము జరుగుతుందని తెలిసి కూడా, చంపేస్తారని తెలిసి కూడా, అన్యజనులకు అప్పగిస్తారని తెలిసి కూడా, వారు సిలువ వేస్తారని తెలిసి కూడా యథార్థవంతుడు, సత్యమే మాట్లాడుచున్నవాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? ఎవరు స్థాపించగలరు? ఆకాశం కింద అనేక జాతులు మనుషులు పుట్టుచున్నారు, పాపములోనే పుడతారు. వారి వారి తల్లిదండ్రులకు తల్లి కడుపులో పాపము ద్వారానే ప్రవేశిస్తారు. నిర్దోషమైన పాపరహితుడు, ఆయన జన్మము పవిత్రము. ఒక రెఫరెన్స్ చదువుకుందాము, మనందరికీ తెలిసిన రెఫరెన్స్ యెషయా 7:14. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7th chapter 14th verse. యెషయా గ్రంథం. నా మాటలు వినిపిస్తున్నాయమ్మా? నా మాటలు వినిపిస్తున్నాయండి? వినపడుతున్నాయి సార్. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి, కన్యక గర్భవతి అయి. ఇటీవలే మనం పర్యాయములు క్రిస్మస్ సందర్భంగా ధ్యానించిన మాట. కన్యక గర్భవతి అయి పవిత్ర జన్మ ద్వారా లోకములోనికి అవతరించిన నరవతారి యేసు స్వామి. ఆయన జన్మలోనూ పవిత్రత, పాపం లేనివాడు. క్రియలోను కర్మలోను పాపరహితుడు. ఈ భూమి మీద ఉద్భవించిన ఏ మనుషుడైనను తెలుసో తెలియకో స్వార్థపూరితముగా నాది నాకు కావాలి అని అబద్ధమనే జరిగిస్తారు. ప్రభుల వారు జన్మించిన తర్వాత శిశువై మాట మాత్రము చేత అబద్ధమాడనివాడు, మాట మాత్రము చేత కూడా అబద్ధమాడనివాడు. పవిత్ర జీవితం
జన్మలోనూ పవిత్రత, అపవిత్రత కలిగిన వాడు కాదు. పవిత్ర జన్మ ద్వారా లోకంలోనికి పంపబడ్డాడు. జీవితమంతా పవిత్రత, జీవితమంతా పవిత్రముగా జీవించిన వాడు. జీవితమంతా మాట కూడా, పొరపాటున కూడా అబద్ధమును ఆడనివాడు. అయితే మరణమును కూడా ధైర్యముగా ఎదుర్కొని అబద్ధము ద్వారా అబద్ధ సాక్షులను నియమిస్తారు. ఏ విధము చేతనైనను ఈయనను తొలగించుకోవాలి. కుట్రలు చేసిన వారందరూ ఆయన మీద నేరములు మోపిన వారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 60వ వచనం నుండి చదువుకుందామా? కొన్ని వచనాలు. మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 60వ వచనము మొదలు కొన్ని వచనాలు చదువుతారా? అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పానని. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమియో చెప్పవా? వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరుకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నానను. అందుకు యేసు, చాలండి. అబద్ధ సాక్షులు బహుద్రవ్యమిచ్చి లంచమిచ్చి ఏర్పాటు చేయబడిన వారు. ఒకటే మాట, అబద్ధమునే సాక్ష్యముగా పలికిన వారు. మహాసభ ఎదుట నేరస్తుని వలె, ఏ నేరము చేయని మన యేసయ్య తల వంచుకొని వదకు తేబడిన గొర్రె వలె నిలువగా మహాసభ వారు ఆయన వైపు తేరి చూస్తుండగా యేసు ఊరకుండెను, మౌనంగా ఉండెను. అబద్ధ సాక్షులు అబద్ధము పలుకువారు, లంచగొండులు, బహుద్రవ్యమిచ్చి ఏర్పాటు చేయబడిన వారు, అబద్ధమును సాక్ష్యముగా పలుకుటకు ఏర్పాటు చేయబడిన వారు. సత్యస్వరూపి అయిన మన యేసయ్యను ఏ విధము చేతనైనా తొలగించుకోనుట, చంపివేయుట, మానునకు వేలాడదీయబడుట, సిలువ వేయబడుట. ఎందుకు ఊరుకున్నారు? నేను ఎప్పుడు చెప్పాను? తిరిగి బదులు చెప్పవలసి ఉండెను. ఆయన ఊరుకొండెను, ఆయన మౌనముగా ఉండెను. ఎందుచేత? వారు ఏమి మాట్లాడుతున్నారు? 2 అబద్ధ సాక్షులు వారు ఏమి మాట్లాడుతున్నారో దాని వివరం కూడా చదువుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనము నుండి 22 వరకు చదువుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనము మొదలు 22 వరకు. యేసు
ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. చదవండి ఇంకా. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా సమయమున యెరూషలేములో చాలు. 3వ అధ్యాయము ప్రారంభము చేస్తున్నారు కదా, చాలు. ఏ దేవాలయమును గురించి ఎప్పుడు మాట్లాడారు ప్రభు? 12 మంది శిష్యులు ఉండగా ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు మాత్రమే ఉండగా ఎక్కడి నుంచి విన్నారు? అబద్ధము పలుకువారు, అబద్ధ సాక్ష్యం ఇచ్చేవారు ఎవరు వీరు? ఒకవేళ అన్యులైతే, యూదేతరులైతే సాక్ష్యము చెల్లుబాటు కాదని ధర్మశాస్త్రము ప్రకారం రూఢిగా తెలిసి ఉన్నను. యూదులలో నుండే లంచగొండులు, ద్రవ్యమునకు కొనబడిన వారు సాక్ష్యమిస్తున్నారు. యూదులు వీరు. యూదుల ధర్మశాస్త్ర ప్రకారము నేరస్థాపన చేయబడుతున్నది, నేరారోపణ చేయబడుతున్నది. యూదులు కానివారు, అన్య జనాంగంలో చేరిన వారు సాక్ష్యము పలకటానికి వీలవుతుందా? యూదులే లంచము చేత కొనబడిన వారు. అబద్ధము సాక్ష్యము. అబద్ధ సాక్ష్యము పలికినప్పుడు అబద్ధమాడువాడు నేరారోపణ చేయబడిన వారి వైపు ముఖాముఖిగా కళ్ళలో కళ్ళు పెట్టి తేరి చూడలేరు. నేరారోపణ దోషి అని నేరారోపణ చేయబడిన వారి కళ్ళలో కళ్ళు పెట్టి ధైర్యము లేదు. ఎందుకంటే వారు కేవలము అబద్ధమును చెప్తున్నారు. వారి అంతరాత్మ ఘోషిస్తూ ఉన్నది. ఆయన అలాగ చెప్పలేదు. ఆయన ఏమి మాట్లాడారు? ఆయన దేహం అనే దేవాలయమును, ఆయన సొంత దేవాలయమును, దేహం అనే దేవాలయమును పడగొట్టుడి, దానిని 3 రోజుల్లో లేపుదనని మాట్లాడారు. ఎవరితో మాట్లాడారు? 12 మంది శిష్యులతో మాట్లాడారు. ఎక్కడ దాక్కున్నారు అబద్ధము సాక్ష్యము పలకటానికి? ఎవరున్నారు అక్కడ? ఆయన శిష్యులు మాత్రమే ఉండిరి కదా. నేను పొరపాటు జరిగిపోయింది, నేను అలా చెప్పలేదు అని సమాధానం పలకరే. సమాధానం పలికితే ఏమవుతుందో తెలుసా? లోకంలో ఉన్న మనుషులందరూ, సూర్యుని కింద పుట్టిన వారందరూ, భూమి మీద బ్రతుకు వారందరూ తరతరాలుగా ఎవరి పాపముల నిమిత్తము వారే మరణించవలసి వస్తుంది. ఎవరి పాపములను బట్టి వారికే శిక్ష విధించబడవలసి వస్తుంది అని మనందరి తప్పులు, నేరములు ఆయన మీద వేసుకొని ఊరకున్న మన ప్రభు, మౌనముగా ఉండిన మన ప్రభు వదకు సిద్ధమైన గొర్రెపిల్లవోలే, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే. మౌనంగా దీన చూపులు. అయ్యో, నేను అలా మాట్లాడలేదండి అయినను లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా భూమి మీద అవతరించిన మన ప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ మాట చదువుకుందామా? యోహాను సువార్త 1వ అధ్యాయం. మరునాడు
యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల. లోకములో ఉన్న మనుషులందరూ పాపములోనే పుడతారు. జన్మతః పాపము, కర్మ పాపము. పాపంలోనే పుడతారు, పాపమే చేస్తారు, పాపమే జరిగిస్తారు. తెలిసి తెలియక పాపమే చేస్తారు. మరణములో పాపం ఉండకూడదని చావును గెలిచి జయించి పునరుత్థాన శక్తిని పొందుకొని యేసు మరణములో చావును గెలిచి లేచిన వారు పవిత్రులుగా చేయబడతారు. దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఆమేన్. మనందరి దోషమును యెహోవా ఆయన మీద మోపెను. మనందరి దోషములను ఈ భూమి మీద దోషము మోపబడిన మనుషులందరి దోషమును పుట్టుటతోడనే, జన్మతోడనే దోషులుగా పుడతారు, దోషమునే జరిగిస్తారు. పాపులుగా పుడతారు, పాపమునే జరిగిస్తారు. అయితే పవిత్ర మరణము పొందుటకు, పుణ్య మరణము పొందుటకు ఏ పాపం ఎరుగని ఆ పావనమూర్తి మన యేసయ్య, ఏ దోషము ఏనాడు చేయని మన యేసయ్య, నిర్దోషమైన గొర్రెపిల్లగా, అది కలంకము మచ్చ డాగులు లేని గొర్రెపిల్లగా, నిర్దోషమైన గొర్రెపిల్లగా, వదకు తేబడిన గొర్రెపిల్లగా, వధించుటకు సిద్ధముగా కాబడిన గొర్రెపిల్లగా మన యేసు ప్రభుల వారు, మన యేసయ్య మౌనముగా ఊరకుండెను. బదులు చెప్పలేదు. పిలాతు అడిగినా బదులు చెప్పడు. ప్రధాన యాజకుడు అడిగినా బదులు చెప్పడు. ఏమండి, నేను అలాగ మాట్లాడలేదండి అని ఒక మాట పలికితే మనందరి గతి ఏమవును? పాపంలోనే పుట్టినవారు, పాపమునే జరిగించేవారు, పాపములోనే మరణించవలసి ఉండెను కదా. జన్మ పాపమును, కర్మ పాపమును, క్రియను ఆయన మీద వేసుకొని మనలను పాపరహితులుగా చేయటానికి జన్మ ద్వారా పాపరహితుడు, జీవితం ద్వారా పాపరహితుడు, ఏ విధంగా చివరికి అబద్ధ సాక్షుల నేరారోపణ నిజమైంది. అబద్ధ సాక్షుల ఎప్పుడు గ్రహించారు? ఆయన తన దేహమునే మందిరముగా పడగొట్టుమని, పడగొట్టుడి దానిని మూడో దినములలోగా లేపుతాను అని పలికిన యేసయ్య. ఎవరు పడగొడతారు? ఎవరు శిక్ష విధిస్తారు? అబద్ధికులందరూ, అబద్ధమునే ఆస్పదము చేసుకొని నిలబెట్టిన వారు, అబద్ధమునే
ఆధారం చేసుకుని వారు, అబద్ధముగానే ఆయనను చంపివేసిన వారు. అయితే ఆయన ఊరకుండెను, ఆయన ఊరకుండెను, మౌనముగా భరించుచుండెను. శిలువ కొరడాలతో కొట్టించి ముళ్ళ కిరీటము, ముళ్ళ మకుటము ధరింప చేసుకొని, ఇష్టపడి ధరింప చేసుకొని, ఇష్టముగా ముళ్ళ మకుటధారి అయి మన ప్రభుల వారు ఈ విధముగా గొర్రె పిల్లను పోలి శిక్షను, యెహోవా మోపిన శిక్షను యెహోవా మోపెను, మనందరి దోష శిక్షను ఆయన మీద మోపెను. మన అందరి దోషముల నిమిత్తము ఆయన చేయని నేరము మోపబడి పలికి అబద్ధ సాక్ష్యమునకు మరణకరమైన శిక్షను భరించుచుండెను. ఆయన నేరము చేయనివాడు, దోషి కానివాడు, జనన జీవన మంతా పవిత్రముగా కాచి కాపాడుకున్నవాడు, ఒక అబద్ధము చేత, ఒక అబద్ధ సాక్ష్యము చేత మరణానికి గురవుతున్నాడు. పరిశుద్ధముగా బ్రతుకంతా జీవించినవాడు, జీవనమంతయు పరిశుద్ధముగా పవిత్రముగా కాపాడుకునేవాడు, చివరికి ఏ రీతిగా మరణము పాలవుతున్నాడో కేవలము ఒక అబద్ధము. మందిరమును పడగొడతానన్నాడు, అనలేదు, పడగొట్టుడి అన్నాడు. మందిరమును, దేవాలయమును 46 సంవత్సరములు కట్టిన యూదులు గొప్పగా భావించుకున్న మందిరము పడగొట్టుతాననలేదు, అబద్ధము. పడగొట్టుడి అన్నాడు, పడగొట్టుడి, దానిని 3 దినములలోగా లేపుదును. స్పష్టము. కేవలము ఒక అబద్ధము ద్వారా ఆరోపించబడిన నేరము స్థాపించబడింది. అబద్ధము ద్వారా స్థాపించబడిన నేరస్తుడై సిలువను మోసిన యేసయ్య మనందరి పాపములను తొలగచేయ నిర్దోషమైన తన బలి రక్తమును మన కొరకు చిందించిన యేసయ్య మన పాపములను కడుగుకొను, మన సర్వ పాపములను, దోషములను అన్ని ఆయన రక్తములో కడిగి వేసుకుంటున్నాం. ఆయన రక్తము సజీవంగా ఇంకా అందుబాటులో ఉన్నది. 2000 సంవత్సరాలుగా స్రవిస్తూనే ఉన్నది. రుద్రధారలు కాలువల వలె ప్రేమధార, రక్తసుధ ప్రవహిస్తూ ఉన్నది. ఉత్తర భారతదేశము, బీహార్ రాష్ట్రంలో కూడా ప్రవహిస్తూ ఉన్నది. నిన్న రాత్రి చాలా సమయం పోయిన తర్వాత 11 గంటలకు చేరుకున్నాము. చలిలో, తీవ్రమైన చలిలో. అప్పటి వరకు ఈ సువార్త, ఈ కల్వరి రక్త సుధ సజీవముగా ప్రేమధార, అందులో అనేకులు పాపములు కడుక్కుంటున్నారు. పాపము చేసితిమని నేరములు ఒప్పుకుంటున్నారు. ఆ పని చేయుట మహాభాగ్యము. ఈ దిన సేవనికి, దేవుని సేవకునికి దొరుకుట, సువార్త ప్రకటన చేయుట, క్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట. యేసు రక్తము, రుద్రధారలు
ఆ వెచ్చని రక్తము, స్రవించుతున్న రక్తము మనిషి దేహములో ఒలికించబడిన కొద్ది క్షణాలతోడనే గడ్డ కట్టుకునే స్వభావం ఉన్న రక్తం 2000 సంవత్సరాలుగా ఏకధాటిగా స్రవించుతున్న రక్తము, పచ్చి రక్తము, వెచ్చనైన రక్తము. అందులో అనేకులు మునుగుతున్నారు, వారి దోషములను ఒప్పుకుంటున్నారు, పాపులని క్షమ వేడుకుంటున్నారు. ఆయన పవిత్ర జననము, పరిశుద్ధ జీవనము, ఆయన మరణమునకు కారణమైన అబద్ధమును జయించి, అబద్ధము ద్వారా పొందిన మరణమును జయించి, పునరుత్థాన శక్తి కలిగి పునరుత్థానుడైన మన ప్రభు ఈ దినము మన దేశమందంతటా, మన దేశమునకు సరిహద్దు దేశాలు కూడా పునరుత్థానుడైన ప్రభువును ఆరాధించు దినము. యేసయ్య రుధిరధారలో కడగబడిన వారు, పరిశుద్ధులుగా చేయబడిన వారు సార్వత్రిక సంఘముగా, మహాసంఘముగా మన ప్రభుల వారిని ఆరాధించు దినము. శుభకరమైన దినము, పరిశుద్ధమైన దినము. రండి, మనము కూడా యేసు స్వామిని ఆరాధించుకుందామా? కన్నీళ్లతోనూ కన్నీళ్లు యేసయ్య పాదములు తడుపుకుందామా? మన కన్నీళ్లతో యేసయ్య పాదములు తడుపుకుందామా? గ్రేస్ మనోరంజనమ్మ గారు చివరిగా ప్రార్థన చేస్తారు. గ్రేస్ మనోరంజనమ్మ గారు. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన మీ సన్నిధి సహవాసము ఈ పునరుత్థాన దినమందు మాకందరికీ అనుగ్రహించిన గొప్ప దేవ, వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్తము సృష్టించిన మా పరలోకపు తండ్రి, మరి మీ పరిశుద్ధ నామం మహిమపరచబడినట్లుగా, ఘనపరచబడినట్లుగా మమ్మల్ని అందరినీ మా గొప్ప దేవ సజీవు లెక్కలో చేర్చి, మరి ఈనాడు మేమంతా మీ పరిశుద్ధ నామంను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ జీవిత యాత్ర ఈ భూలోకంలో మా తండ్రి నిర్దేశింపబడి మరి ముగిసే వరకు నా గొప్ప తండ్రి జరిగినటువంటి గొప్ప కార్యములను గురించి మా పరలోకపు తండ్రి మేము ధ్యానించుటకు, స్మరించుటకు, అనేకులకు చాటి చెప్పడానికి చూపిస్తున్న కృపను బట్టి, కనికరం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, అందుకు సంపూర్ణంగా సిద్ధపరచబడటానికి మా అందరి ఎడల ఎల్లప్పుడూ మా తండ్రి నూతన క్రియలు, నూతన జీవితము, నూతన పరచబడటము అన్న ప్రక్రియ ద్వారా ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. విత్తబడినటువంటి ఈ వాక్యం మా పరలోకపు తండ్రి, మీరు మరణం నుండి తిరిగి లేచి నా గొప్ప తండ్రి మరణం అనేది లేకుండా చేసినటువంటి గొప్ప కార్యాన్ని మా పరలోకపు తండ్రి మీ దాసుని ద్వారా మరి తెలియజేయబడినటువంటి పరిశుద్ధ సత్యం గురించి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఆ సత్యానికి కారకుడైన తండ్రినైనా మీరు ఆ సత్యమని నిరూపించగల ఎవ్వరు భూలోకములో మా తండ్రి మరి ఉండటానికి వీలు లేనటువంటి పరిపూర్ణమైన జీవితాన్ని మీరు చూపించిన గొప్ప తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ సత్యములు మేమంతా జీవించటానికి మీరు ఏర్పరచబడిన సరళం చేయబడినటువంటి ఆ మార్గంలో మేమంతా ముందుకు సాగుటకు మా అందరిలో చాలినంత కృప కనపరచమని, కుమ్మరించమని, మీ పరిశుద్ధాత్మ శక్తిని, జీవమును కుమ్మరించి నూతన పరచబడినటువంటి బిడ్డలుగా ముందుకు సాగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి.
గొప్ప దేవా స్తోత్రాలు. ఈరోజు జరగబోయే ఆరాధన, ప్రపంచమంతటా జరగబోయే ఆరాధన అంతట్లో కూడా నా తండ్రి మీ పరిశుద్ధ సత్యనామము సంపూర్ణంగా ప్రకటింపబడుతూ, గొప్ప తండ్రి మీరు చేసిన త్యాగానికి ఫలితంగా నా తండ్రి అనేకులు జీవింపజేయబడటానికి కృప చూపి సహాయం చేయమని, నూతనంగా జన్మించబడిన శిశువులు పోలిన వారై జీవితయాత్రలో ముందుకు సాగటకు సహాయం చేయమని బ్రతిమాలు వేడుకుంటున్నాం. చేయటకు కృప చూపమని బ్రతిమాలు వేడుకుంటున్నాం. మరి మార్గ మధ్యంలో ఉన్నటువంటి మీ సేవకుని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. మరి ఆ బిడ్డలో మీరు ఉద్దేశించిన కార్యమును, మీ ప్రణాళికను నెరవేర్చుకొని ఆరాధకములతో సంపూర్ణమైనటువంటి కాపుదల కింద ముందుకు సాగుతూ మా పనులకు తండ్రి తిరిగి మా మధ్యకు చేర్చమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా, ఈ పునరుత్థాన దినం ముందు జరగవలసిన కార్యక్రమం అంతటిని అందరి ద్వారా, ఈ మీట్లో చేరిన అందరి ద్వారా మా తండ్రి పరిశుద్ధపరచబడి మహిమపరచబడి సమస్త మహిమ గంత ప్రభావం మీకే చెందినట్లుగా అందరినీ ఆయత్తపరచమని బ్రతిమాలు వేడుకుంటారు. ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచమని, అందరూ మా తండ్రి లోకానికి ఆశీర్వాదకారకంగా ఉండటానికి వారి జీవిత యాత్రలో మా తండ్రి మీరు నిర్దేశించిన ప్రకారం, మీ చిత్త ప్రకారం ముందుకు సాగటం సహాయం చేయమని బ్రతిమాలుకుంటారు. మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఒక ముఖ్య ప్రకటన. ఈరోజు ఆరాధన ముగించుకొని జగదీష్పూర్ మ్యూట్లో ఉంటారా? ఈరోజు ఆరాధన ముగిసిన తర్వాత 3 గంటలకు